సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున మాక్సిమం ఎవరితో యాక్ట్ చేశారు మీరు? ఎప్పుడు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిందా? ఆయన పక్కనైతే బ్రహ్మానందం గారిది, హీరోగా అయితే వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువ చేశాను. నాగార్జున గారి సినిమాలు బలవంతంగా చేశాను, చిరంజీవి గారి సినిమాలు కూడా బలవంతంగా చేశాను. నాకు ఇష్టం కదా, వెళ్ళి లాక్కుని అడిగి మీ వైపు నుంచి, నా వైపు నుంచి. అక్క ఇప్పుడు మీకేమనిపిస్తుంది? శామ్ అండ్ రాజ్ నిడుమూరు పెళ్లి చేసుకున్నారు. అవునా? మీకు అందరూ చాలా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు, సమంత గారి ఫ్యాన్స్ అందరూ. కాదురా, ఇక్కడ కూడా ఎగైన్ సమంత గారి గురించినే మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరు నాగ చైతన్య గారు పెళ్లి చేసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని ఎవరు అడగలేదురా. ఇదేం క్వశ్చన్ అంటే అప్పుడు దొరకలేదు కాబట్టి అడగలేదు, లేకపోతే నేను అడిగేదాన్ని. అసలు మామూలుగా చెప్తున్నాను, ఎవరు అడగలేదు కదా, ఎక్కడ మీకు సోషల్ మీడియాలో కూడా లేదు. నేను కూడా గుడ్ థింగ్ అంటున్నాను, కానీ అది పాయింట్ అవుట్ ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. ఆడదానికి డబ్బు ఉంది అని పాయింట్ అవుట్ చేయడం ఏంటి, మగాడికి డబ్బు సంపాదించినాడు పాయింట్ అవుట్ చేయనప్పుడు ఆ అమ్మాయి మ్యారేజ్, ఆ అమ్మాయి హ్యాపీగా చేసుకుంది, కంగ్రాచులేషన్ చెప్దాం. ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక తోడు కావాలి. తను హెల్త్ అవ్వనివ్వండి, మెంటల్ కండిషన్ అవ్వనివ్వండి, తనకి ఒక సపోర్ట్గా ఒకళ్ళు కావాలి. తనకి నచ్చి చేసుకుంది, ఆ అబ్బాయికి నచ్చి చేసుకున్నారు. ఇప్పుడు నచ్చి చేసుకోవడంలో అన్నీ లీగలే. అవును, ఇక్కడ ఎక్కడ ఇల్లీగల్ అనేది ఏదీ లేదు. అంతే కదా, నచ్చి చేసుకున్నారు, చట్ట ప్రకారం చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి, తను డెఫినెట్ గా హ్యాపీగా ఉండాలి. వెరీ వండర్ఫుల్ సోల్, గుడ్ గర్ల్. తర్వాత రాజ్ కూడా చాలా మంచివారు, నేను కలిశాను. అవునా? ఆయన గురించి తెలీదు. చైతన్య బాబు కూడా చాలా మంచోడు తెలుసా. వాళ్ళు బ్రాడ్ మైండెడ్తో ఆలోచించుకుని వాళ్ళిద్దరికి నచ్చి ఒక అండర్స్టాండింగ్కి వచ్చే విడిపోయారు. దాన్ని కూడా వీళ్ళే సిల్వర్ పనులు చేశారు. ఈవిడికి ఏదో సరిగ్గా లేదు, మళ్ళీ ఆయనకేదో సరిపడలేదని, ఆయన ఈగో ఎక్కువైపోయిందని, ఈవిడ ఈగో ఏం లేదు. ఆ బాబు నేను చెప్తున్నాను కదా, నాగార్జున గారి ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. హీఈస్ సచ్ ఎ జెంటిల్మెన్, సచ్ ఎ నైస్, ఎంత స్వీట్ ఆ అబ్బాయి. ఇద్దరు కూడా, అఖిల్ కూడా అంతే, చైతన్య కూడా అంతే, బంగారాలు. శోభిత కూడా అంతే. నాకు ఎవరి మీద కంప్లైంట్ లేదురా. ఇప్పుడు నీకు నాకు పడలేదు, ఓకే, ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాం కదా. ఇప్పుడు చట్టరీత్యా కూడా అదే కదా చెప్తుంది. భార్యకి ఇష్టం లేకుండా భర్త కానీ, భర్తకి ఇష్టం లేకుండా కానీ అఫీషియల్ కదా ఇవన్నీ. ఒకప్పుడు ఏమో అని ఒక్కునేది, ఇప్పుడు ఏది లేదు, అన్నీ అఫీషియలే. అబ్బాయిని పెళ్లి చేసుకున్న అఫీషియలే, అమ్మాయిని పెళ్లి చేసుకున్న అఫీషియలే, వీళ్ళు డైవర్స్ తీసుకుని పెళ్లి చేసుకున్న అఫీషియలే, పెళ్లి చేసుకోకపోయినా అఫీషియలే. ఇంక ఇప్పుడు అలాంటి ఏమి లేవురా, అన్ని మారిపోయింది. అసలు నాకేమనిపిస్తుంది అంటే హేమక్క, ఈ ఎక్స్పీరియన్స్, ఇంత బిట్టర్ ఎక్స్పీరియన్స్ మీకు అయినా కూడా మీరు స్ట్రాంగ్ అయిపోయారు. ఇంకా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా హేమక్క వచ్చి బయటకు వచ్చి మాట్లాడి దబిడి అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఈ ఇష్యూలో ఉన్నప్పుడే చెప్పాను. ఒకడు అది కూడా రిగౌట్ చేసేసాడు. ఏదో ఆడపిల్లకి కష్టం కలిగితేనే నేను వెళ్ళి తన పక్కన నిలబడతాను, అలాంటిది మీరు నాకే కష్టం క్రియేట్ చేస్తున్నారు, నేను వదులుతాను అనుకున్నారా? డెఫినెట్గా ఒక రోజు వస్తాను అని అప్పుడు కూడా చెప్పాను రా. ఏ రోజు భయపడలా. ఎన్ని వాయిస్లు రా రికార్డ్ చేసి, నేను ఎన్ని వాయిస్లు రికార్డ్ చేశాను అనుకుంటున్నావు? అన్ని ఛానల్ వాళ్ళది రికార్డ్ చేసి పెట్టాను నేను. అన్ని ఛానల్ న్యూస్లు అన్నీ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అన్నీ చేసి పెట్టాను. ఇక్కడ నుంచి నాకు న్యాయం దొరకకపోతే మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తాను. ఎందుకంటే చెయ్యని తప్పుకి నేను బలయ్యాను. నా పిల్లలు, నా మనవరాళ్ళు వాళ్ళు చూసే వరకు కూడా ఈ న్యూస్లు ఉంటాయి. అందుకే డిజిటల్ ఫుట్ ప్రింట్ లో ఇవన్నీ తీసేయాలి, తొలగించాలి. వాష్ పిటిషన్ ని పెట్టుకుని మీరు పోరాడుతున్నారు, మీ పోరాటం కంటిన్యూ అవుతుంది, అందులో మేము కూడా ఉన్నాం. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ హేమక్క. థ్యాంక్ యూ నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్, ఏం చెప్పాలి, ఆనెస్ట్ వర్షన్ ఆఫ్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ తప్పకుండా వీల్ ఫైట్ దిస్ టుగెదర్. ఏ స్త్రీకి ఎవరైనా చెత్త కామెంట్ పెట్టినా కూడా మనం ఊరుకోవద్దు, పోరాడదాం. 100% పోరాడదాం. థ్యాంక్ యూ అక్క, సో మచ్. థ్యాంక్ యూ బంగారు తల్లి.